నమస్కారం. వెల్కమ్ టు 3 న్యూస్ ఓపెన్ టాక్. రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి, నైతిక విలువలకు కాలం చెల్లిన ఈ రోజుల్లో రాజకీయాలు ఒకవైపు అయితే నీతి నిజాయితీ ఒకవైపు ఉండాలి. అదే మా జీవిత ధర్మం, మేము అలాగే ఉంటాం. అక్రమంగా వచ్చిన సంపాదన మాకు వద్దు, మాకు ప్రజల అభిమానమే ముద్దు అంటూ గత దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబానికి నేటి ప్రతినిధిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారితో నేటి ఓపెన్ టాక్. నమస్కారం సూర్యప్రకాష్ రెడ్డి. నమస్కారం. మీ నాన్నగారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం. 1955లో ఆయన తొలి చట్టసభకు ఎన్నికైన నాటి నుంచి ఆయన జీవించే వరకు పదవుల్లోనే కొనసాగారు. అలాంటి వ్యక్తి కుమారుడిగా మీరు అవినీతి చేయాలనుకుంటే ఎన్ని కోట్ల అవినీతి అయినా చేయొచ్చు, కానీ ఒక సాధారణ కుటుంబంలోనే ఉండాలన్న ఆలోచన మీ నాన్నగారి నుంచి వచ్చింది. నేను వాస్తవం మాట్లాడుకుంటే ఇండిపెండెన్స్ రాకముందు 1920s ముందు మా నాన్న పుట్ట ముందు కూడా మా తాతగారు రాజకీయం ఉన్నారు. అప్పుడు మొదలు కూడా మేము రాజకీయంలో మాకు డబ్బులు లేదు, ఆస్తుంది కానీ డబ్బులు లేదు. కానీ నీ నిజాయిగా వాళ్ళు మా కుటుంబాన్ని పై తీసుకొచ్చారు. మా తాతగారు పెద్దారెడ్డి గారు దాదాపు 90 నుండి పని అవుతుంది. ఇంత కూడా మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ నేను కానీ ప్రజల్లో మనసులో ఉండిపోయాం. మేము దాని నుంచి చెడగొట్టుకోకుండా వాళ్ళకి అనుగుణంగా మేము పోతున్నాం. డబ్బుకు ఇంపార్టెన్స్ లేకుండా వాళ్ళ మనసులో మేము ఉన్నాం. ఈరోజు మాకు డబ్బు లేక కానీ ప్రజల అభిమానం ఉంది. ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారు, మమ్మల్ని మాతో పాటు ఉంటారు. ప్రజలను ఓటమి గెలుపు వేరే కానీ బట్ ప్రజలు మాత్రం మా కుటుంబం మాత్రం చాలా బ్రహ్మాండంగా మర్యాదిస్తారు. వాళ్ళ మనసు మీద కాబట్టి మేము చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఒకసారి మనం కొత్త తీసుకుంటే విజయభాస్కర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నేను కూడా రైల్వే మంత్రి అయ్యారు. విజయభాస్కర్ గారు మంత్రి అయ్యారు, సెంట్రల్ మంత్రులు మంత్రిగా. కానీ ఈనాడు పెద్ద కానీ మేము కానీ ఏమైనా డబ్బు ఆశించలేదు. ఆశించేంత ప్రజల బాగోలు, మా ప్రాంతం బాగుండాలి, మా రైతు సమస్య తీరాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఫ్రాక్షన్స్ ఉండకూడదు అని బాగుంత ముందు పోతాం. కాబట్టి ఈరోజు మాకు ప్రజలు ఆదరిస్తారు మమ్మల్ని. కానీ అది ఒక నీతి. ఈరోజు ప్రజెంట్ రాజకీయాల్లో నీతికి వాల్యూ లేదు, డబ్బుకు వాల్యూ లేదు, పెద్ద ఆడుతుంది. అందులో ఈ డబ్బు వల్ల ఓటర్లు చెడిపోతారు. ఓటర్ కూడా అంటే వాళ్ళ హక్కు పోగొట్టుకుంటారు. ఓటర్ డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఒక నాయకుడు గెలిపించినాక ఆ నాయకుడితో మాట్లాడే శక్తి కోల్పోతారు. ఎందుకంటే శక్తిని కోల్పోతారు, ప్రశ్నించలేకపోతారు. కారణం ఎందుకంటే నువ్వు డబ్బు ఇస్తున్నావు కదా, నీకు అర్హత లేదు, హక్కు లేదు మాట్లాడింది కానీ ఒక భావన రాజకీయ నాయకులు వస్తుంది, ఓటర్ వస్తుంది. అది చాలా బాధాకర విషయం. అది దీనివల్ల రాజకీయంగా దెబ్బతింటాం మనం. అన్ని గ్రామాలు దెబ్బతింటాం. ఎందుకంటే విలువ లేకుండా పోతూనే మాట్లాడే హక్కు పోతుంది. కాబట్టి నా అభిప్రాయం మాత్రం అది తప్పుని. రాజకీయాల్లో క్వాలిటీ రాజకీయం రావాలి. డబ్బుకు పెద్ద ఉంటేనే రాజకీయం బాగుపడుతుంది, ప్రాంతం బాగుపడుతుంది. డబ్బుకు ఆశపడితే మాత్రం మన బతుకులు ఆశపడతాం, నా అనుభవం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసామంటే ఎలక్షన్స్లో మనం డబ్బు ఇస్తుండా ఓటేస్తే నిజమైన రాజకీయ నాయకుడు వస్తాడు, నిజమైన మంచి అభ్యర్థి మనకు వస్తాడు. అప్పుడు మనకు ఈ ప్రాంత అభివృద్ధి అవుతుంది. మనం ధైర్యంగా మాట్లాడే హక్కు మనకు కనపడుతుంది, రైతులు ఓటర్ కనపడుతుంది. అది రావాలనే కోరుకుంటున్నాను. ఇప్పుడు నేటి రాజకీయాలలో ఒక కార్పొరేటరు, కౌన్సిలర్ ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉంటే మంచి మంచి వ్యాపారాలకు సంబంధించిన లైసెన్సులు తీసుకొని వాళ్ళ జీవితాన్ని స్థిరపరచుకోవాలా, ఇటువంటి ఆలోచనలు ఉన్న కాలంలో మీరు ఓడిపోతే నేరుగా మీ గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకు మీకు వ్యవసాయం అంటే అంత మక్కువ? మొదటి మాది వ్యవసాయ కుటుంబమే. ఇప్పుడు కాదు, దాదాపు 100 సంవత్సరాలు అంటే వ్యవసాయ కుటుంబం అని. అధికారం ఉన్నప్పుడు పోయాం, అధికారం లేనప్పుడు కూడా పోతున్నాం. అధికారం కూడా 70 సంవత్సరాలు పోయాను. మొదటి మా కుటుంబానికి అగ్రికల్చర్ వల్లనే పైకి వచ్చాము. రైతుగా సామాన్య రైతుగా పైకి వచ్చాము. అది మా కన్న తల్లి. ఆ తల్లిని మర్చిపోలేం. మాకు అధికారం ఉన్నా లేకున్నా మా సేద్యం ఉండాలి, మా పశువులు ఉండాలి, మా ఆవులు ఉండాలి. దానివల్ల ప్రజలకు ఒక హక్కు ఉంది, అంటే ప్రజలకు నమ్మకం. ప్రకాష్ రెడ్డికి కోట్ల కుటుంబము మా మున్సిపల్ పోతూ సేద్యం ఉంది, రైతు కాబట్టి రైతు సమస్య తెలుసు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆకర్షిస్తారు. లేదు మా ప్రాంతం సమస్య నాకు తెలిసినంత ఎవరు తెలుసు రాజకీయంలో, అంటే వాటర్ ఇరిగేషన్ అనేవి రకరకాల సమస్యలు రైతులకు ఆకట్టుకుంటారు. చాలా మంది గ్రామాల్లో
పశువు చేశారు. అంటే కాలం మారిపోతుంది. కాలం మారిపోయి ట్రాక్టర్ దిశగా పోతారు. లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. లేబర్ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు బ్రతకడానికి, పనులు లేకపోతే. ఇవన్నీ కూడా కారణం ఉన్నాయి. ఈ కారణం వల్ల రైతులు తమ పశువులు పెట్టడం కానీ ఎదురు పెట్టడం కానీ దాన్ని మేపే శక్తి కోల్పోతారు. ఇరిగేషన్ సరిగ్గా లేదు, ప్రభుత్వం నుండి రైతు కావాల్సిన బెనిఫిట్ ఉండదు. ఇవన్నీ కారణాల వల్ల రైతులు మారిపోతున్నారు. అది చాలా డేంజర్. ఇది రాను మనకు ఫుడ్ గ్రెయిన్స్ ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో డెఫినెట్గా. ఉదాహరణకు మనము ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మనకు ఫుడ్ గ్రెయిన్ ప్రాబ్లం ఉండేది. మనం గోధుమ కూడా అమెరికా తీసుకొచ్చేవాళ్ళం 30-40 years బ్యాక్. ఇవన్నీ గ్రహించామా? రైతులంతా పొలం లాక్కొని పొలాన్ని ల్యాండ్ పూలింగ్ చేసి అన్ని కులాలకు ఇచ్చింది. బీదలకు, మాదిగలకు, ఎస్సీలకు, బీసీలకు ఇచ్చి తద్వారా ఇరిగేషన్ ప్రాబ్లం వచ్చి దానివల్ల ఫుడ్ గ్రెయిన్స్ ఈరోజు మన సబ్సిడెంట్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఇంతకుముందు లేదు, ప్రజలకు అందుబాటులో. కానీ ఇందిరాగాంధీ గారు చేసిన కార్యక్రమం ఈరోజు ఫుడ్ గ్రెయిన్స్ సప్లైస్ ఉందరా. ఇంతకుముందు లేమన్నారా? ఇంతకుముందు మనం గోధుమలు కానీ బయట తీసుకెళ్ళాం. ఇప్పుడు మాకు సప్లైస్ మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. నాకు భయం లేదు. అంటే రోజుకి 10% పొలం టువర్డ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్స్ కానీ లేదా రోడ్స్ కానీ పోతాయి. కాబట్టి రాను ఇంకా అగ్రికల్చర్ తక్కువ పరిస్థితి ఏర్పడుతుంది. ఫుడ్ గ్రెయిన్స్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నా ఆవేదన ఉంది. దానికి ప్రభుత్వం ఆలోచించి తగ్గి తెలుసుకుంటే అటువంటి ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ సమస్య తెచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటిగా ఇట్స్ నాట్ టూ లేట్, ఇట్స్ లేట్. బట్ ఈవెన్ దో గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దిస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తెస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు నాన్నగారి హయాంలోనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే మీరు అన్నట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది, ప్రజలకు ఆహారం దొరుకుతుంది అన్న ఉద్దేశంతోనే ఆ రోజు 600 కోట్ల రూపాయల జపాన్ నిధులు తీసుకొచ్చి కేసీ కాలువను అభివృద్ధి చేశారు. తర్వాత మీరు కూడా నేను పార్టీ మారాలి అని అంటే నా ప్రజలకు ఏదైనా మేలు జరగాలి అన్న కోణంలో మీరు ప్రత్యేకంగా ఎల్ఎల్సి, వేదవతి, గుండేవల ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలు తీసుకువచ్చిన తర్వాతనే మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి ఆ జీవోలను ఏవైతే మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పై ఒత్తిడి తీసుకొచ్చిన జీవోలను రద్దు చేశారు. దీనిపైన భవిష్యత్తులో మీరు ఎలాంటి అడుగు వేయబోతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను టీడీపీలో చేరే ముందు నేను ప్యూర్ కాంగ్రెస్ మ్యాన్, మాది కాంగ్రెస్ కుటుంబం. కానీ కొన్ని కారణం వల్ల పార్టీ మార్చాల్సి వస్తుంది. మార్చినప్పుడు నా ముందు 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి అప్పుడు తెలిసిన అధికారం ఉంది, వైకాపా అప్పుడప్పుడే వచ్చింది. కానీ నేను నా స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దానికి కండిషన్ పెట్టాను. నేను పార్టీలో చేరాలంటే ఈ 4 ప్రాజెక్టులు వేదావతి, గుండ్రేవల, ఆర్డిఎస్, ఎల్ఎస్సి 4 ప్రాజెక్టులు నాకు శాంక్షన్ చేస్తే, అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు, రైల్వే మంత్రి ఉన్నప్పుడు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డబ్బులు 6 కోట్లు తీసుకొని రిటైల్ ప్రాజెక్టు తయారు చేశాను. ఈ 4 కూడా. అది ముఖ్యమంత్రి గారు అడిగాడు, నాకు టైం కావాలంటే టైం ఇచ్చాడు. టైం తీసుకున్నాడు. 1 month తర్వాత స్టడీ చేసి వెంబడి శాంక్షన్ చేశాడు. మరి మేము ఓడిపోయాం. కారణం దండికి వచ్చి ఓడిపోయాం. మేము ఓడిపోవడం వల్ల రైతాంగం దెబ్బతింది. రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన పార్టీ ఈ కేసీ కెనాల్ జీడిపి వల్ల, గుండెల వల్ల ఈవెన్ కేసీ కెనాల్ స్ట్రెంత్ అవుతుంది. కేసీ కెనాల్ కంటే కడప నీళ్ళు పోతాయి. దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాన్ని పోటుకోవాలి. ఈరోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే రైతుల మీద అవగాహన లేని వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరు కూడా రైతుల గురించి కానీ రైతుల సమస్య తెలుసుకుని పాపన పర్లేదు. కావాల్సింది ఇంతసేపులో సంపాదన కావాలి. ఆ సంపాదన ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టి గెలిచే ఉద్దేశం పోతుంది. కాబట్టి దీనివల్ల రైతాంగం దెబ్బతిపోతుంది. రైతులకు అర్థం కావట్లేదు. ఈ మధ్య అర్థమైంది రైతులకు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ పోతున్నాయి. ఈరోజు మీతో ఎవరు ఇష్టం కానీ నేను మాట్లాడితే బాగుంటుంది తెలియదు. కానీ ఈరోజు నిజంగా గవర్నమెంట్ సిద్ధస్థితి ఉంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కు ఈ పొలిటికల్ లీడర్స్ ఎక్కువ రండి. పొలిటికల్ లీడర్స్ మీద ఎక్కువ రండి. వీళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు, కరెక్షన్ ఎంత మంది పెరుగుతుంది, అన్నీ వస్తుంది కదా. అప్పుడు బాగుపడుతుంది. ఈరోజు నేనైతే ఈ సిస్టమ్ మార్చాలి. మార్చకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది, ఈడీ చేస్తుంది. దీనివల్ల నాశనం అవుతున్నారు. ప్రాంతాలు నాశనం అవుతున్నాయి, రైతులు నాశనం అవుతున్నారు, గ్రామ అభివృద్ధి పుట్టిపడుతుంది. అది డబ్బే ముఖ్యమైపోయింది. డబ్బు కంటే ఏది ముఖ్యం కాదు. డబ్బు ఉంటేనే అనుకుంటారు. దాని తప్పు. డబ్బుతో మాత్రం రైతుల సమస్య తీసుకెళ్ళాం మనం. రైతుల సమస్య అంటే రైతు ఒక నాయకుడు రైతుల గురించి అవగాహన తెలుసుకోవాలి. రైతు ప్రాంతం గురించి ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ కాకముందు
ఆలోచించుకోవాలి. అరే నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అక్కడ సమస్యలు ఏంటి, ఆ ప్రాంత సమస్యలు ఏంటి, ఆ నీళ్ళ సమస్య ఉందా, ఏదైనా వాటర్ సోర్సెస్ ఉందా, వాటర్ ఎట్లా దాన్ని మనము రెక్టిఫై చేయొచ్చు, దానివల్ల నేను నా 5 సంవత్సరాల్లో ఎంత మనం వాళ్ళకు సాయం చేయొచ్చు అని ఒక భావన కనపడాలి. ఒక దృక్పథం ముందు పోవాలి. అరే నేను రైతులకు సాయం చేయాలి, నా ప్రాంతం బాగుండే ఉద్దేశం పోలే. అలా క్వాలిటీ లేదు. 5 సంవత్సరం ఎంత సంపాదించుకోవచ్చు తప్పనిచ్చి రైతులకు ఎంత సాయం చేస్తాం మనం, నా నుండి మా ప్రభుత్వం నుండి నా నుండి వాళ్ళకు ఎటువంటి లాభం చేకూరుస్తా అనే భావన లేదు. అది చాలా ఇబ్బందికర విషయం. డబ్బు కంట్రోల్ చేయాలి. ఏ ప్రభుత్వం డబ్బు కంట్రోల్ చేస్తే తప్పనిచ్చి ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థిక దెబ్బతిరిపోతుంది. ఇప్పుడు ఎంత డబ్బు ఉదాహరణతుంది ఎవరు అర్థం కావట్లేదు. సౌకర్యస్తాడు బిజోడు అయిపోతున్నాడు. అది చెప్పేస్తుంది. డబ్బున్నాడు పైపోతున్నాడు, డబ్బున్నాడు కిందకైపోతున్నాడు. అది చెప్పేస్తుంది. అది గమనిస్తేనే యాక్సెస్కునే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధిలోకి వస్తుంది. కాసి ఉంటుంది. ఇదంతా ఎకానమీ దెబ్బతింటుంది. రాష్ట్రాన్ని ఎకానమీ దెబ్బతింటుంది. డబ్బంతా రాజకీయ నాయకులకు తర్వాత వ్యాపార సమూహం నుంచి కింద నిజమైన బెనిఫిట్స్ రావట్లేదు. అది చాలా డేంజర్. అది గుర్తించారు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు. అప్పుడే రాష్ట్రం ఆర్థికంగా కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఫుడ్ గ్రేడ్స్ కానివ్వండి ముందు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కొనేదే ప్రభుత్వాన్ని మీరు యాక్ట్ తీసుకొని రైతులకు ఆదుకోవాలి, మన ప్రాంతం డెవలప్ చేయాలంటే కొన్ని చట్టాలు భక్తి వస్తే బాగుపడుతుంది రాష్ట్రం కానీ దేశం కానీ అంత ముందుకు పోతుంది. మీరు జీవోలు తీసుకొచ్చి తర్వాత అది ప్రభుత్వం రద్దు చేసి మళ్ళీ ఆ జీవోలను జారీ చేసే అవకాశం లేదని తెలిసినా ఈ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ దాన్ని ప్రశ్నించకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, రైతాంగం ఇంట్రెస్ట్ లేదు, రైతులు బాధపడే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఎంతసేపు తుంగభద్రలో ఇసుక దోసుకోవాలి, లేకపోతే ఆర్యాక్ అమ్మాలి, లేకపోతే కొండ తోగి మట్టి తోగి భూమి కబ్జా పెట్టాలి తప్పనిచ్చి రైతు ఈరోజు వర్షాలు లేవు. మనకు వాస్తవం మాట్లాడితే మీరు క్వశ్చన్ మంచి క్వశ్చన్ వేశారు. వాస్తవం మాట్లాడుకుంటే మనకు మనమంతా కూడా ముఖ్యంగా రాయలసీమ డిపెండ్ అయింది కృష్ణా మిషన్, బోస్పేట్ డ్యామ్, మనకి బోస్పేట్ డ్యామ్, తర్వాత శ్రీశైలం డ్యామ్. ఈరోజు ఎప్పుడు లేదంగా ఈరోజు శ్రీశైలం డ్యామ్ కానీ తుంగభద్ర పడిపోయింది. ఇంకా మనకు సమ్మర్ ఇంకా వింటర్ ఇంకా 2-3 months ఉంది. ఇంకా మనకు ఇప్పుడు మార్చింది, ఏప్రిల్ మే జూన్ ఇంకా 4 నెలలు పోయి మనకు వర్షాలు రాకపోతే తానికి నీళ్ళు లేవు. దానికి నీళ్ళు లేవు అసలు. ఎక్కడ అల్లాడిపోతారు జనం, కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి తుంగభద్ర కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. తుంగభద్ర లేదు, వర్షాలు కొద్దిగా 20 TMC అవుతుంది అంటే అది మేనేజ్ చేస్తారు. ఆ 20 TMC అయిపోయినాక ఏంటి పరిస్థితి? తాడాకి పరిస్థితి ఏంటి? అగ్రేజ్ పక్క పెట్టండి, తాడాకి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా రైతులు కానివ్వండి, అఫ్సర్స్ కూడా తయారయ్యారు. అఫ్సర్స్ కూడా ఒక ప్రణాళిక తీసుకుని, ప్రణాళిక అంటే ముందు చూపు లేకుండా పోతుంది. రేపు వర్షాలు లేకపోతే ఎలా ఏం చేయాలి ఒక కంట్రోల్. ఎందుకంటే కంట్రోల్తో రాజకీయ నాయకులు చేతి వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పినా రాజకీయ పరిస్థితి లేదు. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి. దీనిలో రాజకీయ నాయకులు అగవాలు కావాలి, అలాగే రైతులు కానివ్వండి, విద్యార్థులు కానీ డిస్కస్ చేయాలి. గ్రామాలకు పోయి అధికారులు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రాజకీయాలు కానీ గ్రామాలకు వెళ్ళి గ్రామసభలు పెట్టి వాళ్ళ సమస్య తెలుసుకొని ఎలాగ పరిష్కారం చేయాలి ఆలోచిస్తే నాకు కూడా కొంచెం ప్రాబ్లం సాల్వ్ అయితే నా భావన. ప్రజల్లో మన రైతులకు అవగాహన చెప్పడం లేదు, మనం రైతులకు పోవట్లేదు. మనం ఎంతసేపున్నా ఫౌండేషన్ చేస్తామా లేదా ఇలాగలు చేస్తామా అని తప్పనిచ్చి రైతుల గురించి, రైతుల సమస్య గురించి కానీ తీసుకునే పాపం రోడ్లు కానివ్వండి. ఈరోజు మన లాస్ట్ తీసుకుంటే ఎక్కడ రోడ్డు వేసారండి? ఒక డోన్లో 400 వేశారు రోడ్డు. డోన్ 2,000 కోట్లు పెట్టారు, 4,000 కోట్లు పెట్టారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ రెండు డోన్లో పెట్టిన 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి కాదు, ఆయన అనునూయులకు పాత బిల్లులు చెల్లించడానికి పెట్టిన స్కీమ్ అది అన్నది ఒక చర్చ జరుగుతుంది. ఉండొచ్చు. నా అభిప్రాయం అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్ 2,000 కోట్లు డోర్ ఖర్చు పెట్టాడు. కానీ ఉండొచ్చు కానీ వేరు ఉండొచ్చు కానీ మనకి అది అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన 2,000 కోట్లు పెట్టి 4,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేశామంటే నవ్వుతారు. అంటే డోన్లో అభివృద్ధి ఏమైంది? డోన్లో ఇప్పుడు ఉందా అభివృద్ధి ఏమైంది? 4,000 కోట్లు అభివృద్ధి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అభివృద్ధి వస్తుంది ప్రాంతాల్లో. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది, మంచి మంచి డ్యామ్స్ కానివ్వండి, ప్రతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఓడించారు. ఎందుకు ఓడించారంటే కారణాలు ఉండొచ్చు. ఈ రోజు కూడా అభివృద్ధి చేశామని వదికు జగన్మోహన్ రెడ్డి వదికు ఫైనాన్స్ మాట్లాడుతుంటే అంటే ప్రజలు మిమ్మల్ని ఓడించారా? మీరు ఏం చేశారు మిమ్మల్ని ఓటు అని ప్రభుత్వాన్ని? మీరు చేసేది కదా షో ఆఫ్. మేము ఖర్చు పెట్టాం చేసామంటే డోన్లో పులిందా వేస్తే ఖర్చు పెట్టారా? ప్రజలంతా పోయినారా? అయినా డోన్లో మేము గెలిపిస్తారా లేదా గెలిపిస్తారా? ప్రజలు చైతన్యం చూస్తారు. అభివృద్ధి ఏం జరిగింది అంటే అభివృద్ధి పిల్లలకు ఉద్యోగాలు కావాలి,
ప్రాంతాల్లో సస్యామలంగా ఉండాలి, రైతు కష్టాలు తినాలి, రైతు అన్ని సదుపాయాలు కానీ మెడికల్ కానివ్వండి, రకరకాల ఉండే కష్టాలు లేవు. అవన్నీ తీసకుండా ఒక రోడ్లు వేసామంటే నాట్ కరెక్ట్. నా భావన తప్పది, నమ్మని అభివృద్ధి కాదు. నిజంలో రకరకాల పోవచ్చు తీసుకొచ్చి మనం 2000 కోట్లు నాకు ఎక్కడ పోయినాయి, ఎవరి కోసం పోయినాయి, అవన్నీ తర్వాత వస్తాయి. ఇవి రావు. ఇప్పుడు మనకు అభివృద్ధిలో తిరగలేని నా భావన. అభివృద్ధి ఎక్కడ తిరగలేదు. 60 కోట్లు కానీ 60 కోట్లు కానీ ఒక ముఖ్యమంత్రి నాకైతే అదైతే షోయింగ్ పార్షాలిటీ. ముఖ్యమంత్రి పార్షాలిటీ చూపిస్తున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ పార్షాలిటీ చూపిస్తున్నాడు. అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ లోను కాదు, ముఖ్యమంత్రి పురోగతి కాదు. ముఖ్యమంత్రి ఎంత స్టేట్ రాష్ట్రానికి, ఫైనాన్స్ మినిస్టర్ రాష్ట్రానికి అన్ని చేసి ఒప్పుకుంటే మేము కూడా డోన్ అప్లై చేశాను, ప్రదేశం ఎవరు ఒప్పుకోదు. నేను కాదు, ఎవరు ఒప్పుకోరు. అది వాళ్ళ మురుకుతారు, వాళ్ళకి వదిలిపెడతారు. అది ప్రజలు గ్రహిస్తారు. రేపు ఎలక్షన్లో ప్రజలు గ్రహిస్తారంటే ఓటమిని చాలా ఇప్పుడు ఎట్లా రోడ్డు ఇచ్చారు, ఇందిరా రోడ్డు ఇచ్చారు, చాలా మంది నాయకులు రోడ్డు ఇచ్చారు, విజయవాడ రోడ్డు ఇచ్చారు, చాలా మంది నాయకులు రోడ్డు ఇచ్చారు. అది ఓటమితో సంబంధం లేదు, అభివృద్ధికి సంబంధం లేదు. ప్రజల్లో తెలిసిపోతుంది. ప్రజల్లో అభివృద్ధి చేసినారా తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టం, అది ఓటింగ్ హక్కు. కానీ అభివృద్ధి చేసినా ఓడిచారు గెలిపారు ఏం లేదు. రాజశేఖర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, రేపు గెలిస్తే గ్యారెంటీ ఏముంది? ఎప్పుడు ప్రజలు చేద్దాం ఓడిపోతారు డెఫినెట్గా. ఇది రాక్షస రాజ్యం. ఇది పొలిసి పెట్టుకుని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుపోతుంది. కాబట్టి వాళ్ళకి చమరగీత పడబోతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎలక్షన్లో మంచి బాధ్యత గెలుస్తాం, ఈ రాక్షసాన్ని పాల్గొంటాం. మీరు వ్యక్తిగతంగా లోక్సభ సభ్యత్వాన్ని ఇష్టపడతారు. ఇది మీ అనునయులకు, మీ సన్నిహితులకు అందరిది. ఇప్పుడు సడన్ గా మీరు కర్నూలు లోక్సభ స్థానాన్ని కాదని డోన్కు శాసనసభకు వెళ్ళడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు? ఎంపీకి ఏమైనా భేదం ఉంది. మామూలు ఏ గవర్నమెంట్లో కానీ, నేషనల్ గవర్నమెంట్ కానీ, రీజనల్ కానీ ఎంపీకి పెద్ద పవర్స్ ఉండవు, ఎమ్మెల్యే పవర్స్ ఉంటాయి. రీజనల్ పాలిటిక్స్ కాబట్టి రేపు ఎంపీ అయినా కానీ మనకు అక్కడ మినిస్టర్ ఛాన్సెస్ ఉండవు. ఇక్కడ మంత్రి అయినా కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రిగా మన వస్తారు. కాబట్టి నేను ఎందుకల్లా అంటే ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయితే నాకు హక్కులు పడుతుంది. ముఖ్యమంత్రితో సంబంధాలు తీసుకొని గతంలో చేసిన ప్రామిస్ పూర్తి చేసే ఉద్దేశంతో ఎమ్మెల్యేకి పూర్తి చేస్తాను. ఇంత ఎమ్మెల్యే అవసరం నాకు లేదు. నేను నేషనల్ పాలిటిక్స్లో మంత్రిగా ఉన్నా, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రజలకు వస్తే ఇది ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఒకసారి ఎమ్మెల్యేకి వచ్చాక ముఖ్యమంత్రి నేను మంత్రి అవుతానని వేరే పడ్డా, కానీ ఎమ్మెల్యే అయినాక ఒక హక్కు ఏర్పడుతుంది. ఏది గతంలో నేను ప్రామిస్ చేసిన కాబట్టి చంద్రబాబు నాయుడు సంబంధం ఉంది ఇందులో. అప్పుడు ముఖ్యమంత్రి కూడా అప్పుడు ప్రామిస్ చేశాడు, కానీ నాకు ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అవమానం, అంటే కాబోయే ముఖ్యమంత్రి కూడా దాని గురించి అవమానం. కాబట్టి నేను ఆయన కలుసుకుంటే గతం మాటిచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉందని నేను ఎమ్మెల్యేకి పోయాను. నా స్వార్థం కోసం, ప్రజల స్వార్థం కోసం, నా ప్రాంతం కోసం. దీనివల్ల రాజకీయం బాగుపడుతుంది. కేసుకున్నారు కానివ్వండి, తాగిరి గుండెలో కానీ, గుండె 20 TMC ప్రాజెక్ట్, ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. దీనివల్ల ఎంతో రాజకీయం బాగుపడుతుంది. అది స్వార్థం కోసం చెప్పాను, ప్రజల కోసం, నా స్వార్థం కోసం కాదు. నా స్వార్థం పోతే ఇప్పుడు నేను డబ్బులు ఎడుతున్నాను కాదు, మా ప్రజలు బాగుండేదే తృప్తి నాకు కానీ, మా పెద్దానికి కానీ. రాష్ట్ర ప్రజలు, మా ప్రాంతంలో రైతులు బాగుండాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు తాగునీరు కానీ సాగునీరు కానీ పుష్కలంగా ఉండాలని చెప్పి అద్భుతం మేము ఈరోజు ఎమ్మెల్యేకి పోతున్నాను. డెఫినెట్గా ఓటర్స్ అని మమ్మల్ని గెలిపిస్తారు మా పార్టీ. డెఫినెట్గా ఈ 4 పాయింట్ పూర్తి చేసి సంవత్సరంలో తెలుగుదేశం పత్రం గిఫ్ట్ ఇచ్చి రైతులు ఆదుకున్నాను ధైర్యం నాకుంది. ఆ దుప్పతో దిగాను ఎమ్మెల్యే, కానీ అది ఉద్దేశం కాదు. ఇప్పుడు మీరు పోటీ చేయబోతున్న డోన్ నియోజకవర్గం మీకు కొత్త ఏమీ కాదు. గతంలో మీ సతీమణి శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారు అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. మళ్ళీ అంటే ఈ కాలంలో దాదాపు 15 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు పోటీ చేయబోతున్నారు. ఈ గ్యాప్ను మీరు ఎలా ఫుల్ఫిల్ చేయాలని? ఇప్పుడు ఫస్ట్ డోన్ రాజకీయంలో మా చిన్న సర్పంచ్ పంచాయతీ సమితి ప్రెసిడెంట్, అప్పుడు సమితి ప్రెసిడెంట్ పూర్వం. తర్వాత మా నాన్నగారు ఎమ్మెల్యే దగ్గర ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత నేను కూడా ఎంపీగా 3 డోన్ ఆ ప్రాంతం పెద్ద ముఖ్యమంత్రి రాష్ట్రాల్లో ఎంపీగా ఉన్నారు. నేను 3 సార్లు, మా చిన్న ఒకసారి ఎంపీగా. కాబట్టి దాదాపు 60-70 నుండి ఆ డోన్తో సంబంధం మాకుంది. ఒకవేళ ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ సంబంధాలు మాకున్నాయి. ఇవి కొత్త సంబంధం, పాత సంబంధం. ఆ సంబంధం తొందరగా పోయి ఆ సంబంధాలు కాబట్టి అదిగా ఉండాలి. లేకుండా ప్రజల మొదలకు వస్తారు, నేను సాయం చేస్తాను. ఆ సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి. వీరంతా మొన్న వచ్చాక మేము 70 ఆ ప్రాంతం మాకు టచ్ కాబట్టి సుదీర్ఘంగా మీకు సంబంధాలు ప్రతి గ్రామాలు తెలుసు. కాబట్టి ఆ సంబంధం ఇప్పుడు కొరగాస్తాయి. మంత్రి ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యే లేకపోయినా సంబంధాలు అవుతున్నాయి. కానీ ఆ సంబంధం 70 రోజులు నేను చూస్తే బ్రహ్మాండ
ప్రజలు మమ్మల్ని బాగా బ్రహ్మాండంగా వెల్కమ్ చేశారు. ఆ మనుషులు మా కుటుంబం మీద మనుషుల ప్రేమ ఉంది. ఇంతకుముందు డోన్లో కేవలం మాకు పోటీ ఉంది, పొలిటికల్ లైన్స్. అదే మేము ఎంత ఫైట్ చేసాం, పొలిటికల్ ఫైట్ చేసాం, రాజకీయంగా వైరుధ్యం. రాజకీయం వైరుధ్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎంత ఒకటే, గత 5 సంవత్సరాల కింద ఒకటే కలిసిపోయాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉడిచిపోయింది కాబట్టి విధి లెక్క నేను టీడీపీ పోయాను, వాళ్ళు కూడా నాకే ముందు టీడీపీ ఉన్నారు, కానీ కలిసిపోయాం. ఫస్ట్ 5 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి లోకల్ లెవెల్లో ఊర్ల గ్రామాల్లో మా గుంపు కానీ వాళ్ళ గుంపు కానీ కలిసిపోయారు. బాగా ఏమి ఎటువంటి ఫ్యాక్షన్ ప్రమాణంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మాకు ప్రెస్ పాయింట్ అయింది. ఇంతకుముందు ఒకరిదాకా ఇప్పుడు ఇద్దరమే తోడుగా ఉండలే కాబట్టి వాళ్ళ గుంపు ఉంది, మా గుంపు ఉంది కాబట్టి ఇంత పీచుకుని మగ్గేసి ఉంటుంది. ఇబ్బందులు ఉంటాయి, ఇంతగా చదువుకుంటాం, ఆ ధైర్యం మాకుంది. డెఫినెట్గా నేను మా కోట్ల కుటుంబం కొన్ని కలిసి ఎటువంటి ఎలక్షన్ ముందుకు పోతాం. కలిసి మాకు కావాల్సింది మా ప్రాంతం బాగుండాలి. ప్రతి ఒక్కరు పోటీ చేస్తున్నారు, ఆయన మేము సపోర్ట్ చేస్తున్నాం. నేను రోడ్లు పోటీ చేస్తాను, నాకు సపోర్ట్ చేస్తాను. ఆ సంబంధాలు కప్పుకొని ముందు కూడా మా పిల్లలు కూడా కలిసిపోతాం. మళ్ళీ విధి పడకుండా 2 కూడా కలిసి రాజకీయం చేయాలని కూడా మా భావన. స్వచ్ఛమైన రాజకీయం, ప్యూర్ రాజకీయం చెప్పి ఉద్దేశం మా కలియాక నాంది. డోన్ గెలిచాలి, పచ్చడి గెలిచాలంటే మా కలియాక వల్ల డెఫినెట్గా గెలుచుకుంటాం. మాతో పాటు ఇంతవరకు గెలిపిస్తాం. సాధ్యమైనంత వరకు 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజల అభిమానంతో ఓటర్లుగా ఆశిస్తూ మేము 16 సీట్కి వచ్చే అవకాశం మాకుంది. దానివల్ల తద్వారా మన ప్రాంతం బాగుపడుతుంది ఇప్పుడు నమ్మకం మాకుంది. ఆ ఉద్దేశం మీద కలిసిపోతాం. సుజాతమ్మ గారు డోన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో 55 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి డోన్ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించారు. తర్వాత ఫ్లైఓవర్లు కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, మన మురుగు కాలువల నిర్మాణం కావచ్చు, అభివృద్ధి పనులు చాలా వరకు ఆమె 5 ఏళ్ల హయాంలోనే జరిగాయి. ఆనాటి అభివృద్ధితో పోల్చుకుంటే ఈ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏదో అభివృద్ధి చేశారన్న దీన్ని ఎలా మనం పోల్చవచ్చు అంటారు? ఆ రోజు సుజాత అన్ని కార్యక్రమాలు చేసింది, ఎందుకు ఓడించారు? వస్తే కనబడేప్పుడు సుజాత అంటే అభివృద్ధి చేయలేదమ్మా, బ్రహ్మాండం అభివృద్ధి చేసింది. నీళ్ళు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, కొన్ని లక్షల బిల్డింగ్ ఇచ్చాం మనం. ఎందుకు ఓడించారంటే ప్రజల ఇస్తారు. ఈరోజు గ్యారంటీ ఇవ్వలేదు, నేను ఓడిచ్చా గెలుస్తా సమస్య లేదు. ప్రజలు ఇష్టం ఉంటే గెలిపిస్తారు, ఇష్టం ఉంటే ఓడిస్తారు. దానివల్ల అభివృద్ధి చేశాము గెలుస్తామని గ్యారంటీ లేదు. ఉదాహరణకు సుజాత ఓడిపించారు, ఓడించారు. ఎందుకు ఓడించారు? అన్ని కొన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేసింది, ఓడించారు. అదే అంటే ఎలక్షన్కి మారిపోతుంది ప్రజలు. ఈరోజు డౌన్లో నేను రైల్వే మంత్రికి ఉన్నప్పుడు రామన్ దేవన్ దగ్గర ఒక ఆర్యూ తీసుకొచ్చాను, రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చాను. మా నాయన 2 సార్లు ఎమ్మెల్యే, 10 టర్మ్లు అయితే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు. అభివృద్ధి ఉన్నప్పుడు మళ్ళీ దాని ఎందుకు బంద్ చేశాడు, ఎందుకు దాని అభివృద్ధి చేయలేకపోయారు? దానికి కారణం ఏంటి అంటే అభివృద్ధి కాదు, పబ్లిక్కి ఉపయోగపడే కదా, ఎందుకు పట్టించుకోలేదు? దానికి ఉండే సమస్యలు, రోడ్లు వేసాను, బిల్డింగ్ కట్టాను, ఆసుపత్రి బిల్డింగ్ కట్టాను, దానివల్ల సమస్య కాదు, కావాలి సదుపాయాలు కావాలి. దానివల్ల బెనిఫిట్ పొందుతుంది చూడాలి. రైల్వే గేట్ వల్ల చాలా బెనిఫిట్ పొందుతుంది, ప్రజలకు అవసరం అది జంక్షన్ కదా, డోన్ జంక్షన్ కాబట్టి ప్రజలకు అవసరం. అది అక్కడ దాన్ని నెగ్లెక్ట్ చేశారు. అది మేము కంప్లీట్ చేస్తాం. మళ్ళీ కంప్లీట్ చేసి అంటే ఇటువంటి సమస్యలు అన్ని ఉన్నాయి అన్ని గ్రామాల్లో. డోన్ కానివ్వండి, ఇంతకుముందు నేను గతంలో ఉన్నప్పుడు నీళ్ళ సమస్య కానీ ప్రతి పార్లమెంట్ చూస్తాను కాబట్టి నేను ఈసారి ఎమ్మెల్యేగా డెఫినెట్గా ప్రజలకు గెలిపిస్తాను. తప్పకుండా ఇటువంటి కార్యక్రమం కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళ సమస్యలు శాశ్వతంగా తొలగించే కార్యక్రమం నేను పోతాను. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశిస్తారు, ప్రజలు ఎలక్షన్ గెలిపిస్తారు. తప్పకుండా వాళ్ళ కార్యక్రమం అని కూడా కంప్లీట్ చేసే భావనతో ముందుకెళ్తాం. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా అనేక మండలాలు రైతులు ఇబ్బంది పడ్డారు, కరువు పరిస్థితులు వచ్చి. అయితే డోన్ నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క బేతంచెర్ల మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించి ఇటు డోన్ను కానీ అటు ప్యాప్లీని కానీ కరువు మండలంగా ప్రకటించకపోవడం ఆ ప్రాంత రైతులకు నష్టమే కదా. దాని స్వార్థం అండి, బెత్తేశ్వర సొంత స్వార్థం. ఆయనకు డోన్ కానీ ప్యాప్లీ కానీ పెట్టాడు, ఒక డోన్నే ఒక బేచర్ని డిక్లేర్ చేశాడు. దట్ ఈస్ పార్షాలిటీ. ఇప్పుడు నిజంగా ఫైనాన్స్ మినిస్టర్ కానీ అధికారం ఉంది, ముఖ్యమంత్రి కాబట్టి అన్ని జిల్లా రాష్ట్రం ఉన్న అన్ని కరువు ప్రాంతాలను డిక్లేర్ చేయాలి. ఈ కరువు పాల్పడి కొన్ని చేయలేదు. ఎందుకు డోన్ ఎందుకు బేచర్ చేశాడు? బేచర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి ఉన్నాయి. ఇండస్ట్రీస్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేయబట్టి రైతుల సమస్య, రైతుల యాక్టింగ్ రైతు సమస్య ఉందనుకోండి, ఇండస్ట్రీస్ పక్కబెట్టి రైతుల కోసం అంటే రేపు రాబోయే ఎలక్షన్లో రైతుల ఓటేసే ఉద్దేశంలో డిక్లేర్ చేశారు. అంత మాత్రాన రైతులు ఓటేసారు లేదు, అది తప్పదు.
ఇట్స్ నాట్ కరెక్ట్. ఒక మినిస్టర్గా అన్ని జిల్లాని అన్ని ప్రాంతాల్లో అన్ని మండల కరువుగా చేస్తే బాగుంటుంది కానీ నిష్పక్షపాతంగా అంతే. అది పార్షాలిటీ. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయి ఎందుకు క్లోజ్ అయినాయి, ఎందుకు కారణం ఏంటి, ఎందుకు క్లోజ్ చేశారు, అవన్నీ దానికి ఉన్నాయి కదా విశ్లేషణ. కానీ అవన్నీ మనం అన్ని విషయాలు మాట్లాడలేకపోతాం. కానీ దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రిగా అది పార్షాలిటీ మొత్తం కరెక్ట్ కాదు. అది చేయాలి. చాలా కొడుకులు చాలా చుట్టాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ కరెక్ట్. దట్స్ పార్షాలిటీ. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం అయినా వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఆర్బీఐ నుంచి కావచ్చు, అప్పులు తీసుకురావటం సహజం. కానీ మీ నాన్నగారు 2 దఫాలు సీఎంగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆ రోజు రాని అప్పులపై విమర్శలు ఈ 5 ఏళ్లలో ఎందుకు వస్తున్నాయని మీ రాజకీయ అనుభవంలో? ఆర్థిక పరిస్థితి లేదు. ఏ రాష్ట్రం కానీ ఆర్థిక పరిస్థితి చేసుకోవాలి. మనం ఆర్థికంగా ఇలా ముందుకు రావాలి అని చేసుకోవాలి. ఇంతకుముందు గతంలో విజయవాసన కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆర్థికంగా డెవలప్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్ చేశారు. ఈరోజు బ్రహ్మాండ ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎందుకు అంటే ఆ డబ్బులు తీసుకోలేకపోతుంది. అరేక ఉంది, అరేక కొన్ని వేల కోట్లు వస్తాయి, ఎక్కడ పోతున్నాయి? ఇసుక కొన్ని వేల కోట్లు వచ్చి ఎక్కడ పోతున్నాయి? అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా గవర్నమెంట్ పోవట్లేదు, ప్రజలకు పోతున్నాయి, ప్రజలు ఇంటర్వ్యూ పోతున్నాయి. ఎక్కువ ఫస్ట్ వాళ్ళ జోలు పోయి తర్వాత పోతుంది, మిగిలినప్పుడు పోతే తప్పు వచ్చి షార్టేజ్ ఫైనాన్స్ కాబట్టి దాదాపు 1,00,000 కోట్ల పైన అప్పు ఉంది. నాకు ప్రకారం 10,000 లక్షల పైన కోట్లు అప్పు ఉంది. ఎందుకు తీసుకొచ్చారంటే కేంద్రంతో సంబంధం ఉంది కాబట్టి కేంద్రం తీసుకొస్తారు. భారం అంతా మంది పడుతుంది. అది గ్రహించట్లేదు రైతులు. ఎందుకంటే మీరు తాము చెప్తున్నట్టు మీ ద్వారా ఓటర్లు కానీ జనం కానీ దయచేసి కళ్ళు తెరవండి. ఈ భారం అంతా మంది పడుతుంది, మనకు వడ్డీ పడుతుంది, అసలు పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె తిప్పండి కూడా మీ తరఫున కోరుకుంటున్నాను. ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలకు, నంద్యాల రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ పూర్తి కడుపీరిత ప్రాంతం. ఇప్పుడు డోన్ నియోజకవర్గం చూసుకుంటే అది ఎక్కువగా మైనింగ్ ఉన్న ప్రదేశం. అక్కడ పరిశ్రమలు అవసరం, సాగునీటి ప్రాజెక్టులు ఎంత అవసరమో అంతే స్థాయిలో అక్కడ పరిశ్రమల ఏర్పాటు కావాలన్నది అక్కడి ప్రజల ఆకాంక్ష. భవిష్యత్తులో దీనిపై అంటే మీరు ఆల్రెడీ వ్యవసాయం పైన మీకు మక్కువ ఉంది, ఆ ప్రాజెక్టులు తీసుకురావాలన్న కోరిక మీకు ఉంది. అలాగే ఈ పారిశ్రామిక రంగంపై మీ ఉద్దేశం ఏంటి? డోన్ ప్రాంతము మినరల్ ప్రాంతం అది. అందులో సిమెంట్ కానీ రకరకాల అయినా సరే దానికి మనం ఒకసారి చూసుకుంటే విజయభాస్కర్ ఉన్నప్పుడు డోన్ బుర్గ ప్రాంతం అంతా కూడా రోడ్లు వేపడం, అప్పుడే రోడ్లు వేపించాడు. రోడ్లు వేపించాడు కాబట్టి సర్వే చేసి ఆ రోజు ఫ్యాక్టరీ వచ్చాయి. అది డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు ఈరోజు కూడా బేల్చెర్లో 10 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మరి బేల్చెర్లో ఎందుకు ఇండస్ట్రీ రాలేదు? సిమెంట్ ఫ్యాక్టరీ కానివ్వండి వచ్చాయి, ప్రైవేట్ వచ్చాయి, కానీ గవర్నమెంట్ తప్ప రాలేదు. లైక్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఇండస్ట్రీ ఫ్రీ అయిపోయినాయి, వాళ్ళకి ఏదైనా ప్రోత్సహించాలి. ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకుని ప్రోత్సహించాలి. అటువంటి లేదు అలా. అసేపు ఏమున్నా మా స్వార్థం డబ్బు తెప్పించి రైతాంగం ఆదుకోవాలి, లేదా చిన్న చిన్న స్లాబ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆదుకోవాలి. అయితే ఈ బేల్చెర్లలో చాలా మంది బండ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అన్ని పెద్ద అయిపోయినాయి. కానీ గవర్నమెంట్ పోషణ లేదు. ఆర్థికంగా పెరగాలంటే ఇప్పుడు ఇండస్ట్రీ పైకి రావాలి. వస్తే ఆర్థికంగా మన రాష్ట్రం ఆర్థిక పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతాయి. అటువంటి భావన లేదు. ఉద్దేశం మా స్వార్థ కోసం పెద్ద ఎలక్షన్ పెట్టినా డబ్బులు కావాలి ఉద్దేశం తప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కానీ ఈ ఇండస్ట్రీస్ని కాబట్టి ప్రభుత్వం ఆదాయం కూడా మీ తరఫున ప్రజలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న నాది కాదు, మీ అభిమానులు ఈ ప్రాంత ప్రజల ప్రశ్న ఇది. విజయభాస్కర్ రెడ్డి గారి రాజకీయ వారసులుగా మీరు వచ్చారు. మీ వారసులుగా కోట్ల రాఘవేంద్రారెడ్డి గారు రంగప్రవేశం చేయబోతున్నారా, లేకపోతే ఆయన ఇతర వ్యవహారాల పైన దృష్టి సారించబోతున్నారా? మాకు రాజకీయ తప్పించి మాకు ఇండస్ట్రీస్ లేదు. మాకు ఏమైనా మా రాజకీయం మాకు మాకు మా మా జీవనం అది రాజకీయం, ప్యూర్ రాజకీయం. మేము రైతాంగంతో పాటు ఇప్పుడు నాకు కూడా రైతు సేద్యం చేసుకుంటాడు. సేద్యం తప్పదు. సేద్యం ఫస్ట్ సేద్యం తర్వాత రాజకీయం. మాది రాజకీయ కుటుంబం కాబట్టి ఫస్ట్ మాది అగ్రికల్చర్ కుటుంబం. అదే బెస్ట్ పోతున్నాం. నేను మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను చేశాను, తర్వాత నా కొడుకు కూడా పోతున్నాడు. కంపల్సరీ అగ్రికల్చర్ మా వృత్తి. అగ్రి తర్వాత మేము రాజకీయం వచ్చాము. కాబట్టి రాజకీయంలో వచ్చాము బట్టే మా కన్నదేవత కన్నతల్లి లేదు. ఆ తల్లిని మర్చిపోయే పరిస్థితి లేదు. తప్పకుండా నా కొడుకు కానీ రాజకీయంలో రాజకీయంతో పాటు శ్రద్ధగా ఉండి అగ్రికల్చర్ చేసుకుంటూ అదే పద్ధతి పోతూ మంచి పేరు తెచ్చుకోవాలని మా కుటుంబాన్ని అప్పగించకూడదని ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి మా బాటనే నా కొడుకు పోతాడు, ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా డబ్బు ఆశించకుండా ప్యూర్ రాజకీయం చేస్తానని నాకు ఆశ ఉంది. తప్పకుండా ఆ బాటలో నడుస్తాను. చివరిగా ఒక ప్రశ్న. డోన్ నియోజకవర్గం నుంచి మీకు ఆల్రెడీ ఆ నియోజకవర్గం పట్ల ఒక అవగాహన ఉంది, అక్కడ సమస్యల పట్ల మీకు అన్ని విషయాలు తెలిసిన మీరు
భవిష్యత్తులో మీరు అక్కడ శాసనసభకు ఎన్నికైన తర్వాత ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోవాలని ఆలోచిస్తున్నారు? నాకు ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో సమస్య తెలుసు. గ్యాప్ వచ్చినా కానీ ప్రజలు నా దగ్గరికి వస్తారు. అక్కడ మెయిన్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ప్రజల యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ గ్రామాల్లో పిల్లల భవిష్యత్తు అంటే ఎడ్యుకేషన్ ఉంది, ఉద్యోగాలు కాదు. అటువంటి ఉద్యోగాలు సృష్టించాలి మనం. ఒక ఇండస్ట్రీస్ పెట్టో లేదా రకరకాల విధాలుగా ఆలోచించుకొని ఏదైతే అక్కడ సూటబుల్ ఉంటుందో వాతావరణం బట్టి, అక్కడ పరిస్థితి బట్టి, అక్కడ ఇప్పుడు మైనింగ్స్ ఉంది, మైనింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ రకరకాల ఆలోచించి తప్పకుండా పిల్లల భవిష్యత్తు కోసం నేను మా కాబోయే ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని ఈ మొదటి డోర్కి వచ్చే రూరల్ ప్రాంతం, కొండ ప్రాంతం అవి కూడా ఇరిగేషన్ మీద ఆధారపడిన ప్రాంతాలు కూడా అది కూడా సమస్య ఉంది. అక్కడ ఇబ్బంది దృష్టి పెట్టుకొని తప్పకుండా వీలైతే మాట్లాడుకొని ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో దాన్ని పెట్టుకొని ముందుపై మా ప్రజలు కాపాడుతాం. తప్పకుండా వాళ్ళ ఇబ్బందుల్ని దాదాపు అన్ని బదాలుగా తొలగించే ప్రయత్నాలు ముందుకెళ్ళి మా ప్రజలు ఆదుకుంటారు ధైర్యం ఉంది. తప్పకుండా నన్ను దీవిస్తారని నాకు ఆశ. రాజకీయాలు, వ్యవసాయం మినహా మాకు ఎలాంటి వ్యాపారాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ లేవని, అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా రాజకీయాలు చేస్తామని, కేవలం వారి సమస్యల పరిష్కారానికే తాము ప్రజాప్రతినిధులుగా ఉంటామని పేర్కొంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు భవిష్యత్తులో డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి ఆ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తామంటున్న ఆయన విజయాన్ని 3 న్యూస్ ఆకాంక్షిస్తూ నమస్కారం.